మన జీవితంలో వాక్యం, అదే వాక్యాన్ని అట్లా చెప్పారు, మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవి. ప్రైజ్ ద లార్డ్ ఆల్వేస్ ఫర్ ఎవ్రీ సిచ్యుయేషన్. అన్ని సందర్భాల్లో విక్టర్ తిమోతన్న ఎప్పుడు ఆ మాట చెప్పేవాడు, స్తుతించండి స్తుతించండి దేవా స్తోత్రం, ప్రభువా స్తోత్రం అనే మాట ప్రతి ఒక్కరు నోట నానల అని చెప్పేవాడు. ప్రతిదానికి కింద పడినావా స్తోత్రం, మరణం వచ్చిందా స్తోత్రం, గాయములైనాయా స్తోత్రం, ఆశీర్వాదం వచ్చిందా స్తోత్రం, 10th పాస్ అయినావా స్తోత్రం, డిఎస్సి వచ్చిందా స్తోత్రం, జ్వరం వచ్చిందా స్తోత్రం, బాగైందా స్తోత్రం, పిల్లలు పుట్టలేదా స్తోత్రం, పుట్టారా స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్ ఆల్వేస్. బెరాక అనగా స్తుతి. లోయలో, భయంకరమైన లోయలో, భయమున్న లోయలో, చీకటున్న లోయలో, పశువులున్న లోయలో, మృగాలున్న లోయలో, దట్టమైన అడవి ఉన్న లోయలో దేవుడు ఏమి ఇచ్చాడంటే మనకు ఆశీర్వాదం ఇచ్చాడు. బెరాకా లోయ, ది వ్యాలీ ఆఫ్ బెరాకా. స్తుతి, ఆశీర్వాదం. ఇంకా ఇంగ్లీష్ లో చెప్పాలంటే కాన్ఫ్లిక్ట్ అండ్ ఛాలెంజ్ ఉంది. అంటే శ్రమ తర్వాత, శ్రమ సవాలులు ఎదుర్కొన్న తర్వాత కాంకర్. సి కాన్ఫ్లిక్ట్ అంటే శోధన, శ్రమ, బాధలు. ఛాలెంజెస్ అంటే సవాళ్ళు ఎదుర్కొన్నప్పుడు ఆ తర్వాత గాడ్ హ్యాస్ మేడ్ us టు బి ఏ కాంకరర్, అంటే విజయశీలుడుగా చేశాడని అర్థం. C, కాన్ఫ్లిక్ట్, ఛాలెంజ్ అండ్ కాంకరర్. దట్ ఈస్ బెరాకా. ప్రేమైన సహోదరుడా సహోదరి, ఉదయకాల సమయంలో ఆ బెరాకా లోయలేకి, ఆ బెరాకా సంఘంలోకి మనం కూడి వచ్చి ఉన్నాము. మనము సంఘముగా కూడి ఉన్నాము ప్రభువును స్తుతించుటకు, ఆరాధించుటకు, ఆయనను ఘనపరచుటకు. చదవబడిన ఈ భాగంలో ప్రభు ఏం చెప్తున్నాడంటే చూడండి, 20వ వచనం నాతో పలకండి. పాపములు వెదకినను అవి దొరకవు. ఇది మన మాట ఈరోజు. వెదకినను అవి కనబడకుండును. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఇక